ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రుచికర స్వర జీవితంలోకి ఒక అద్భుతమైన వెలుగును తీసుకువచ్చే సెప్టెంబర్ నెల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ నెలలో మీరు నక్కతోక తొక్కినట్లే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ముఖ్యంగా 2 అతిపెద్ద శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఈ వార్తలు మీ జీవిత గమనాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే ఈ విషయాలను మీరు ప్రశాంతంగా చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే విని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించండి. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో వినబోయే ఆ 2 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ నెలలో వారు ఏ పరిహారాలు చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు, ఈ పూర్తి అంశాలను ఇప్పుడు వివరంగా లోతుగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, జ్యోతిష్యం అంటే మనల్ని భయపట్టే శాస్త్రం కాదు. అది మన చేతిలో ఉన్న ఒక దిక్సూచి లాంటిది. ఏ దారిలో వెళ్తే గమ్యం సులువుగా చేరుకోవచ్చు, ఏ దారిలో కొంచెం ముళ్ళుంటాయో ముందుగానే చెప్పి మనల్ని హెచ్చరించే ఒక నేస్తం. మీ జీవితం అనే సుదీర్ఘ ప్రయాణంలో మీకు దారి చూపే దీపస్తంభాలు ఈ గ్రహాలు. వృశ్చిక రాశి వారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఇందులో పూల బాటల కన్నా ముళ్ళ దారులే ఎక్కువగా ఉంటాయి. చిన్నతనం నుంచే వీరికి జీవితంలోని కఠినమైన వాస్తవాలు, కఠోరమైన నిజాలు పరిచయం అవుతాయి. ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో ఒక బాధ్యతను మోయడమో లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గర నుంచి చూడడమో జరుగుతుంది. ఈ అనుభవాలు వారికి వయస్సుకు మించిన పరిణితిని, లోతైన అవగాహనను అందిస్తాయి. ఎవరైనా చిన్న మాట అన్నా సరే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. కానీ ఆ కన్నీళ్లను, ఆ బాధను బయటకు కనిపించనీయరు. తమ బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఎంతో గంభీరంగా, నిబ్బరంగా ఉంటారు. ఈ గుణం వల్ల చాలామంది వీరిని అహంకారులుగా, గర్విష్ఠులుగా లేదా ఎవరిని లెక్క చేయని వారిగా అపార్థం చేసుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజానికి వృశ్చిక రాశి వారి మనసు వెన్నలాంటిది. ప్రేమ, ఆప్యాయత కోసం ఎంతగానో తపిస్తారు. కానీ వాటిని ఎలా పొందాలో, ఎలా వ్యక్తపరచాలో తెలియక తమలో తామే సతమతమైపోతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న కఠినమైన ప్రపంచం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక బలమైన, కఠినమైన కవచాన్ని సృష్టించుకుంటారు. ఆ కవచం వెనుక ఉన్న సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకున్నవారు మాత్రమే వీరి నిజమైన స్నేహితులుగా, ఆప్తులుగా జీవితాంతం మిగిలిపోతారు. వీరి జీవితంలో అవమానాలు, నిందలు సర్వసాధారణం. వీరు చేయని తప్పులకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా తాము ప్రాణంగా నమ్మిన వాళ్ళే వీరిని వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కృంగిపోతారు. ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుంది. కానీ అదే వారిలో ఒక కసిని, అద్భుతమైన పట్టుదలను పెంచుతుంది. ఎవరైతే తనను అవమానించారో, ఎవరైతే తనను తక్కువ చేసి మాట్లాడారో వారి ముందే తలెత్తుకొని గొప్పగా జీవించాలని బలంగా నిర్ణయించుకుంటారు. ఈ పట్టుదల వారిని ముందుకు నడిపించే ఇంధనం. ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అస్సలు ఉండదు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో, కష్టాలు వచ్చినప్పుడు వీరు అంతకన్నా రెట్టింపు వేగంతో పైకి లేస్తారు. మీ జీవిత ప్రయాణంలో మీకు అడుగడుగునా తోడుగా నిలిచే ప్రాణ స్నేహితుడు ఎవరు? మిమ్మల్ని కఠినమైన పరీక్షలకు గురి చేసి విలువైన పాఠాలు నేర్పి మిమ్మల్ని మరింత బలవంతులుగా తీర్చిదిద్దే గురువు ఎవరు? ఈరోజు మనం ఈ 2 అద్భుతమైన శక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం మీ జాతకం గురించి చెప్పడం కాదు, మీలో దాగి ఉన్న అపారమైన శక్తిని మీకు గుర్తు చేసే ఒక ప్రయత్నం. మొదటిగా మనం పేరు వినగానే కొంచెం జంకే ఒక గ్రహం గురించి మాట్లాడుకోవాలి. ఆయనే శని భగవానుడు. చాలామందికి శని అంటే కష్టాలు, కన్నీళ్లు, ఆలస్యం, అడ్డంకులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ మీ విషయంలో, మీ వృశ్చిక రాశికి ఆ శనిదేవుడే ఒక వరం, మీ పాలిట దైవం, మీ జీవిత నావక చుక్కాని పట్టుకునే కెప్టెన్ లాంటివాడు. అవును, మీరు విన్నది నిజం. మీ జీవితంలో అత్యద్భుతమైన శుభ ఫలితాలను, రాజయోగాన్ని ఇచ్చే శక్తి ఆ శని భగవానుడికి ఉంది. ఎందుకంటే ఆయన యోగ కారకుడు. ఒక మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి 2: అతని అదృష్టం, రెండోది అతను చేసే పని లేదా కర్మ. మీ జాతక చక్రంలో ఈ 2 కీలకమైన స్థానాలకు, అంటే మీ అదృష్టాన్ని సాహసించే 9వ ఇంటికి అంటే భాగ్యస్థానం, మీ వృత్తి ఉద్యోగాన్ని, కీర్తి ప్రతిష్టలను నిర్ణయించే 10వ ఇంటికి అంటే రాజస్థానం ఒక్కడే. అదృష్టం, కర్మ 2 ఒకే గ్రహం చేతిలో ఉండడం ఎంత గొప్ప యోగమో కదా. ఒకసారి మీరే ఆలోచించండి. అందుకే ఆయన మీ విషయంలో ఒక కఠినమైన, ప్రేమగల తండ్రి లాంటివాడు. ఆయన మిమ్మల్ని గారాబం చేసి పాడు చేయడు, కానీ క్రమశిక్షణతో, పట్టుదలతో మిమ్మల్ని మెట్లు మెట్లుగా ఎక్కించి ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతాడు. ఆయన ఇచ్చే విజయం తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది, తరతరాల పాటు నిలిచేది. మీ జాతకంలో శనిదేవుడు బలంగా ఉన్నాడంటే మీ జీవితం ఒక పటిష్టమైన కోటలా ఉంటుంది. మీరు హఠాత్తుగా రాత్రికి రాత్రి అపర కుబేర్లో అయిపోకపోవచ్చు. ఎందుకంటే శని నడక చాలా నెమ్మది. కానీ మీరు చేసే ప్రతి అడుగు, మీరు సంపాదించే ప్రతి రూపాయి బలంగా, స్థిరంగా ఉంటుంది. పునాది లేకుండా మేడ కట్టడం ఆయనకి ఇష్టం ఉండదు. మీరు ఒక చిన్న ఉద్యోగంలో చేరినా సరే మీ నిజాయితీని, మీ కష్టపడే తత్వం, మీ అంకిత భావం మిమ్మల్ని చూస్తుండగానే ఆ సంస్థలో ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి.
మీ శ్రమను ఎవ్వరూ దోచుకోలేరు. దానికి రావాల్సిన ప్రతిఫలం, రావాల్సిన గౌరవం కొంచెం ఆలస్యమైనా సరే వడ్డీతో సహా మీకు అంది తీరుతుంది. ఇదే శని ఇచ్చే హామీ. ముఖ్యంగా మీ మాట అంటే సమాజంలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఒక పని మొదలు పెట్టారంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరనే గౌరవం మీ చుట్టూ ఉన్న వారిలో కలుగుతుంది. ఇది శని మీకు ఇచ్చే కీర్తి. మీ తండ్రి గారు మీకు ఒక మార్గదర్శిలాగా, ఒక ఆస్తిగా, అండగా నిలుస్తారు. ఆయనతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. జీవితంలో కష్టం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో అదృష్టము అదృశ్య శక్తిలా వచ్చి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. శని ప్రభావం వల్ల మీరు సంపాదించిన ఇల్లు, భూములు, ఆస్తులు తరతరాల పాటు మీ సంతతికి కూడా అందుతాయి. మీ జీవితంలో ఎప్పుడైనా శని మహాదశ వస్తే అది మీ పాలిట స్వర్గం అనే చెప్పాలి. 19 సంవత్సరాలు మిమ్మల్ని జీవితంలో ఎవరు ఊహించినంత ఎత్తుకు తీసుకువెళ్తాయి. అధికారం, హోదా, గౌరవం, సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ సమయంలో మీ ఎదుగుదలను చూసి ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారి ఆశ్చర్యపోతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు శనిదేవుడిని చూసి ఎన్నడూ భయపడకండి. ఆయన మీ స్నేహితుడు, మీ గురువు, మీ మార్గదర్శి. ఆయన మీ నుంచి కోరుకునేది కేవలం మూడు విషయాలు: నిజాయితీ, క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసే తత్వం. ఈ 3 లక్షణాలు మీ దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఏదీ లేదు. ఇప్పుడు నాణానికి రెండో వైపు చూద్దాం. మనందరికీ జ్ఞానాన్ని, తెలివిని, సంపదను, సంతానాన్ని ఇచ్చే శుభగ్రహంగా, దేవతల గురువుగా మనం బృహస్పతిని ఆరాధిస్తాం. కానీ ఆశ్చర్యకరంగా మీ వృశ్చిక రాశి వారికి మాత్రం ఆయన కొంచెం కఠినమైన పరీక్షలు పెట్టే గురువుగా మారతాడు. దీనిని జ్యోతిష్య పరిభాషలో బాధికాధిపతి అంటారు. అయ్యో, అంత మంచి గురువే మనకు ఎందుకు ఇబ్బంది పెడతాడు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. దానికి కారణం చాలా సులభం మరియు మీ జాతక నిర్మాణం లోతుల్లో దాగి ఉంది. మీ జాతకంలో జీవితంలో అత్యంత కష్ట నష్టాలను, అవమానాలను, అనుకుని ప్రమాదాలను, వారసత్వపు గొడవలను సూచించే 8వ ఇంటికి గురువే అధిపతి. అలాగే లాభాలతో పాటు పనులకు ఆటంకాలను కల్పించే బాధక స్థానమైన 11వ ఇంటికి కూడా ఆ గురువే అధిపతి. ఈ 2 కష్టతరమైన బాధ్యతలను మోయడం వల్ల ఆయన తన సహజ గుణాలైన మంచితనానికి బదులుగా ఆ స్థానాల యొక్క కఠినమైన లక్షణాలను ఎక్కువగా ప్రదర్శిస్తాడు. ఆయన మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలని ఎప్పుడు చూడ్డు. కానీ ఒక కఠినమైన ఉపాధ్యాయుడు విద్యార్థికి కఠినమైన లెక్కలు ఇచ్చి వారి మేధస్సును పరీక్షించినట్లు మీకు జీవితంలో కొన్ని కఠినమైన పాఠాలు నేర్పాలని చూస్తాడు. గురువు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు చేసే పనులలో విపరీతమైన ఆటంకాలు ఎదురవుతాయి. అంతా అయిపోయింది, విజయం నాదే అనుకున్న చివరి నిమిషంలో పని ఆగిపోవడం వంటివి జరుగుతాయి. ఇది మీలో తీవ్రమైన నిరాశను, అసహనాన్ని నింపవచ్చు. ఆర్థికంగా సంపాదన బాగానే ఉన్నా అనుకోని ఆసుపత్రి ఖర్చులు, నష్టాలు, ఇతరులకు అప్పులు ఇచ్చి మోసపోవడం వంటి వాటి వల్ల డబ్బు చేతిలో నిలవదు. మీ మంచి మనసును, మీ జాలి గుణాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా మీ జీవితంలో తారసపడవచ్చు. ఆరోగ్యపరంగా సులభంగా బయటపడని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా బరువు పెరగడం, కాలేయ సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. మీ స్నేహితులు, అన్నదమ్ముల వల్ల కూడా కొన్నిసార్లు మీరు ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. లాభం వస్తుందని ఆశించిన చోట నష్టం ఎదురవ్వడం గురువు పెట్టే పరీక్షలో ఒక భాగం. అయితే ఇక్కడ మీరు ఒక అద్భుతాన్ని గమనించాలి. జ్యోతిష్యం మనకు సమస్యను చెప్పడమే కాదు, దానికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది. గురువు మిమ్మల్ని కష్టపడుతున్నాడని మీరు ఎన్నడూ నిరాశ చెందకండి. ఎందుకంటే జ్యోతిషంలో విపరీత రాజయోగం అనే ఒక అద్భుతమైన సూత్రం ఉంది. దాని ప్రకారం ఒక చెడు స్థానానికి, ఉదాహరణకు 8వ ఇల్లు అధిపతి అయిన గ్రహం మరో చెడు స్థానంలో, ఉదాహరణకు 6వ లేదా 12వ ఇల్లు కూర్చున్నప్పుడు అది మొదట కష్టాలను ఇచ్చిన చివరికి ఊహించని అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు మీకు మొదట ఎన్ని కష్టాలు, నష్టాలు, అవమానాలు ఇచ్చినా మీరు ఓపికతో, ధైర్యంతో, భగవంతుని మీద నమ్మకంతో నిలబడితే చివరికి ఆ కష్టాల నుండే మీకు ఒక ఊహించని రాజయోగం పడుతుంది. మిమ్మల్ని అవమానించిన వారే మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు పోగొట్టుకున్న దానికంటే 10 ఎక్కువగా సంపాదిస్తారు. ఆ కష్టాల అనుభవమే మిమ్మల్ని ఒక జ్ఞానిగా, ఒక పరిణితి చెందిన వ్యక్తిగా మారుస్తుంది. ఆ గురువు పెట్టే పరీక్షలు మీరు నెగ్గితే ఆయన ఇచ్చే బహుమతి కూడా అంతే గొప్పగా, ఊహకు అందని విధంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు, మీ జీవితం అనే ఈ మహాసముద్రంలో శని అనే ఒక బలమైన, పటిష్టమైన నౌక మీకు ఉంది. గురువు అనే పెద్ద తుఫాను అప్పుడప్పుడు ఆ నౌకను బలంగా తాకి పరీక్షించవచ్చు. ఆ తుఫానుకు భయపడి నౌకను నడపడం ఆపేస్తే సముద్రంలో కొట్టుకుపోతాం, గమ్యం చేరలేం. అదే నా నౌక బలమైనది, నా కెప్టెన్ అంటే శని సమర్థుడు అనే నమ్మకంతో ధైర్యంగా ఆ తుఫానును ఎదుర్కొని నిలబడితే ఆ తుఫానే మనల్ని మరింత వేగంగా గమ్యానికి చేరుస్తుంది. మీ యోగకారకుడైన శనిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా మీ పనిని మీరు నిజాయితీగా, శ్రద్ధగా, అంకిత భావంతో చేసుకోవడమే. మీ కింద పనిచేసే వారిని, పేదలను, కార్మికులను, సేవకులను ఎప్పుడూ గౌరవించండి. వారికి తోచిన సహాయం చేయండి. ఇది శనిదేవుడిని అత్యంత
ఆనందపరుస్తుంది. అలాగే గురువు పెట్టే పరీక్షలను తట్టుకోవడానికి మీరు చేయాల్సిందల్లా మీ పెద్దలను, గురువులను, ఉపాధ్యాయులను గౌరవించడం, అహంకారాన్ని విడిచిపెట్టి వినయంగా ఉండడం, పరమేశ్వరుని, దత్తాత్రేయుడిని ఆరాధించడం మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది. గ్రహాలు కేవలం సూచికలు మాత్రమే. అసలైన శిల్పులు మీరే. మీలో సహజంగానే ఉన్న సహనం, పట్టుదల, కష్టపడే తత్వం మీ అతిపెద్ద ఆయుధాలు. మీకు శని అనే తండ్రి అండగా ఉన్నాడు. గురువు అనే కఠినమైన ఉపాధ్యాయుడు మీకు విలువైన పాఠాలు నేర్పుతున్నాడు. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఏ కష్టం వచ్చినా భయపడకండి, ఏ విజయం వచ్చినా గర్వపడకండి. స్థిరమైన మనసుతో, అచంచలమైన విశ్వాసంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం నిస్సందేహంగా మీదే. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన సెప్టెంబర్ నెల రాశి ఫలాల గురించి వివరంగా లోతుగా తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెల మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. గడిచిన కాలంలో మీరు పడిన కష్టాలకు, అనుభవించిన వేదనకు భగవంతుడు ప్రతిఫలాన్ని ఇచ్చే సమయం ఆసనమైంది. ప్రతి క్షణం మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం మీకు అద్భుతంగా అనుకూలించబోతుంది. ఒక అద్భుతమైన యోగం. దీనివల్ల మీ ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం అనే మాటకు ఆస్కారం లేదు. మీరు ఊహించని అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందే అవకాశము ఉంది. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము, మీరు ఆశలు వదిలేసుకున్న డబ్బు కూడా అప్రయత్నంగా మీ చేతికి అందుతుంది. బంధుమిత్రులకు మీరు గతంలో ఇచ్చిన బాకీలు కూడా ఎలాంటి గొడవలు లేకుండా వాటంతటా అవే వసూలు అవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. డబ్బు లేక ఆగిపోయిన పనులు, శుభకార్యాలు ఇప్పుడు ఊపందుకుంటాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. అయితే ఈ సమయంలో ఎవ్వరికీ కొత్తగా అప్పులు ఇవ్వడం కానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. అది గురుగ్రహం ఇచ్చే హెచ్చరిక. అదే సమయంలో ఇది మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అత్యంత సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోవడానికి సంపూర్ణంగా సహకరిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెలంతా చాలా వరకు అద్భుతంగా, అనుకూలంగా ఉండబోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఒక్కోసారి అనుకున్న దానికంటే వేగంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు, మీ నిబద్ధతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వారు మిమ్మల్ని గుర్తించి మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. దీనివల్ల మీ హోదా, గౌరవం రెండూ పెరుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ నెల విశేషంగా రాణిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. ముఖ్యమైన ఒప్పందాలు, వ్యవహారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా పూర్తవుతాయి. 12 దీర్ఘకాలిక వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. మిత్రులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానివల్ల మీకు మానసిక ప్రశాంతతతో పాటు సమాజంలో మంచి పేరు కూడా వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తికి బలమైన అవకాశం ఉంది. లాటరీను, షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటే ఒక చిన్న ప్రయత్నం చేయవచ్చు, కానీ అధికంగా ఆశించవద్దు. నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశాల మాసం. మీరు ఊహించని కంపెనీల నుంచి మంచి మంచి జీతంతో కూడిన ఆఫర్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన అవకాశాలు వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు రెట్టింపు అవుతాయి. అమ్మాలనుకున్న ఆస్తులు మంచి ధరకు అమ్ముడవుతాయి. కొనాలనుకున్న ఆస్తులు సరసమైన ధరకు లభిస్తాయి. భూమికి సంబంధించిన ప్రతి వ్యవహారం మీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే శని కారకుడు మరియు మీకు యోగ కారకుడు. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు మీరు ఆశించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో నానుతున్న ఆస్తి వివాదాల విషయంలో మీకు అనుకూలంగా ఒక శుభవార్త వినడం జరుగుతుంది. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది, కానీ ప్రయాణాలలో చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల కుటుంబ పరంగా ఒక చల్లని గాలి తాకినట్లుగా ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. గడిచిన కాలంలో కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న అపార్థాలు, మనస్పర్ధలు, మాటల యుద్ధాలు అన్నీ కూడా మంచు కరిగినట్లు కరిగిపోతాయి. ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, తేలికగా మారుతుంది. మీ ముఖంలో ఎప్పుడూ లేని ఒక కొత్త కళ, ఒక చిరునవ్వు ఈ నెలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం మీ కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన అనుబంధమే. ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో మీ సంబంధం మరింత బలపడుతుంది. తండ్రి గారితో గతంలో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవి తొలగిపోయి ఆయన మీకు ఒక మంచి మార్గదర్శకుడిగా నిలుస్తారు. ఆయన అనుభవం, ఆయన ఇచ్చే సలహాలు మీకు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన ఆశీర్వాదాలు మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తాయి. అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు పడుతున్న ఆందోళన కూడా ఈ నెలలో తొలగిపోతుంది. ఆమె ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడం మీకు ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. వారితో కలిసి మీరు కొన్ని సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.
అది మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఇక తోబుట్టుల విషయానికి వస్తే, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఉన్న పాత గొడవలు, ఆస్తి తగాదాలు వంటివి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించడమో లేదా మీరే చొరవ తీసుకొని మాట్లాడడం వలన పరిస్థితులు చక్కబడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని పాత విషయాలను వదిలేసి ముందుకు సాగాలనే ఆలోచన మీ అందరిలోనూ కలుగుతుంది. కుటుంబం అంతా కలిసి ఒక చిన్న విహారయాత్రకు లేదా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్ళే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ ప్రయాణం మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి కొత్త జ్ఞాపకాలను అందిస్తుంది. ఇక మీ పిల్లల విషయానికి వస్తే, వారి చదువుల్లో, ప్రవర్తనలో మీరు ఒక సానుకూలమైన మార్పును గమనిస్తారు. వారి విజయాలు మీకు చెప్పలేనంత గర్వాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. వారితో గడిపే సమయం మీకు అన్ని చింతలను మరిపింపజేస్తుంది. ఈ నెలలో మీ ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. మీ ఇంట్లో ఏదైనా ఒక చిన్న శుభకార్యం కానీ, ఒక వేడుక కానీ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇల్లంతా సందడిగా, పండుగ వాతావరణంతో నిండిపోతుంది. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న బంధువులు కూడా ఇప్పుడు మీ విలువను తెలుసుకుంటారు. మీ మాట తీరు, మీ ప్రవర్తన వారిని ఆకట్టుకుంటుంది. సమాజంలో, బంధువర్గంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఇంటి కోసం కొన్ని కొత్త వస్తువులను కొనడం లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం వంటివి చేస్తారు. ఇది మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారి సున్నితమైన మనస్తత్వం అందరికీ తెలిసింది, కానీ మీరు మీ బాధను ఎప్పుడూ బయటకు చూపించరు. అయితే ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు లభించే ప్రేమ, ఆదరణ, మద్దతు చూసి మీరు మీ భావాలను వారితో పంచుకుంటారు. ఈ నెల మీ కుటుంబ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. అది ప్రేమ, నమ్మకం, ఆనందాలతో నిండి ఉంటుంది. మొత్తం మీద ఈ సెప్టెంబర్ నెల మీ కుటుంబానికి ఒక వసంత మాసం లాంటిది. విద్యార్థులకు సెప్టెంబర్ నెల ఒక అద్భుతమైన మలుపు తిప్పే మాసంగా చెప్పవచ్చు. గడిచిన కాలంలో మీరు పడిన శ్రమకు, అనుభవించిన ఒత్తిడికి సరైన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. చదువు మీద ఏకాగ్రత కుదరక, ఎంత చదివినా గుర్తుండక నిరాశతో సతమతమవుతున్న విద్యార్థులకు ఈ నెల ఒక కొత్త ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. మీలో పేరుకుపోయిన బద్ధకం, నిర్లక్ష్యం వాటంతట అవే తొలగిపోయి మీ మనసు చదువు మీదకు మల్లుతుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి అద్భుతంగా పెరుగుతాయి. ఇప్పటి వరకు ఎంతో కఠినంగా అర్థం కానివి అనిపించినవి సబ్జెక్టులు కూడా ఇప్పుడు ఎంతో సులభంగా అర్థమవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులతో, గురువులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారిని గౌరవించడం, వారు చెప్పిన దానిని శ్రద్ధగా వినడం వల్ల వారు మీకు అండగా నిలుస్తారు. కష్టమైన పాఠాలను అర్థం చేసుకోవడంలో వారి సహాయం మీకు లభిస్తుంది. వారి దృష్టిలో మీరు ఒక మంచి విద్యార్థిగా గుర్తింపు పొందుతారు. ఇది మీ అకాడమిక్ కెరియర్కు ఎంతో మేలు చేస్తుంది. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఇది విజయాల మాసం. మీరు రాసిన పరీక్షల్లో ఊహించిన దానికంటే గొప్ప మార్కులు సాధిస్తారు. మీ ఫలితాలు మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. మీ స్నేహితులు కూడా మీ విజయాన్ని చూసి స్ఫూర్తి పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య కోర్సుల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం శిఖర స్థాయికి చేరుకుంటాయి. మీరు రాసే మాక్ టెస్టుల్లో మంచి ప్రతిభ కనపరిచి అసలైన పరీక్షల్లో కూడా ధైర్యంగా విజయం సాధిస్తారు. ఇక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న విద్యార్థుల కలలు నెరవేరే సమయం ఇది. వీసా ప్రక్రియలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. పేరున్న విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్స్ లెటర్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యా రుణాలు కూడా సులభంగా మంజూరు అవుతాయి. మీ మార్గం సుగమం అవుతుంది. స్నేహితుల విషయంలో కూడా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి స్నేహితుల సహకారం మీకు లభిస్తుంది. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మీరు ఎంతో ప్రయోజనం పొందుతారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. అయితే చెడు స్నేహాల వైపు, అనవసరమైన వ్యాపకాల వైపు మనస్సు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ శక్తిని, సమయాన్ని సరైన మార్గంలో పెడితే ఈ నెలలో మిమ్మల్ని ఆపే వారే ఉండరు. కళలు, సంగీతం, క్రీడలు వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులు కూడా తమ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు, అవార్డులు గెలుచుకుంటారు. మొత్తం మీద వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ నెల వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసే మాసం. మీ కష్టానికి తగిన గుర్తింపు, మీ లక్ష్యాలకు స్పష్టమైన మార్గం ఈ నెలలో మీకు లభిస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. వివాహితులకు ఈ నెల ప్రేమ, అనురాగం, అన్యోన్యతలకు నిండిన ఒక మధురమైన మాసంగా గుర్తుండిపోతుంది. వైవాహిక జీవితంలో సహజంగా వచ్చే చిన్న చిన్న అలకలు ఈ నెలలో పూర్తిగా కనుమరుగవుతాయి. మీ బంధం ఒక కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మునుపటి కంటే ఎంతో గాఢంగా, బలంగా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు.
మాటలు తగ్గించి మనసుతో మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మీ భాగస్వామి చెప్పలేని భావాలను కూడా మీరు అర్థం చేసుకోగలరు. మీ మనసులోని మాటను వారు గ్రహించగలరు. ఈ అవగాహన మీ బంధానికి ఒక కొత్త బలాన్ని ఇస్తుంది. గతంలో పని ఒత్తిడి వల్ల, ఇతర బాధ్యతల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోయి ఉండవచ్చు. కానీ ఈ నెలలో మీరు ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకుంటారు. ఒక చిన్న విహారయాత్రకు వెళ్ళడం, లేదా ఒక మంచి ప్రదేశంలో కలిసి భోజనం చేయడం, లేదా ఇంట్లోనే ప్రశాంతంగా గడపడం వంటివి చేస్తారు. ఈ క్షణాలు మీ పాత ప్రేమ జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు తెచ్చి మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. శృంగార జీవితం కూడా ఎంతో ఆనందంగా, సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య బంధం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మరింత దృఢపడుతుంది. ఈ నెలలో మీరు ఒకరికొకరు గొప్ప మద్దతు వ్యవస్థగా నిలుస్తారు. మీ భాగస్వామి వారి వృత్తి జీవితంలో ఒక విజయాన్ని సాధిస్తే దాని వెనుక మీ ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించినా లేదా ఒక సవాలును ఎదుర్కొన్నా మీ భాగస్వామి మీకు వెన్నంటే నిలిచి మీకు కావాల్సిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందిస్తారు. ఇద్దరుగా ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం మీలో పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో కూడా మీ ఇద్దరి మధ్య సంపూర్ణ అవగాహన ఉంటుంది. కలిసి కూర్చొని కుటుంబ బడ్జెట్ను ప్లాన్ చేసుకుంటారు. పొదుపు, పెట్టుబడుల గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు కొనడం లేదా వాహనం కొనడం వంటి పెద్ద పెద్ద కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. కుటుంబ ఆదాయం పెరగడం వల్ల ఆర్థికంగా ఒక స్థిరత్వం, భద్రతాభావం కలుగుతాయి. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఇది ఒక శుభ సమయం. మీకు సంతాన ప్రాప్తికి సంబంధించిన శుభవార్త అందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పటికే పిల్లలు ఉన్న దంపతులు వారి పెంపకం విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఇద్దరి మధ్య ఉన్న సామరస్యం పిల్లలపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఇరువైపుల కుటుంబ సభ్యులతో, అత్తామామలతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. పండుగలు, శుభకార్యాల్లో కలిసి పాల్గొనడం వల్ల బంధుత్వాలు బలపడతాయి. మీ భాగస్వామి వారి పుట్టింటి వారిని గౌరవించడం, మీరు మీ అత్తమామలను ప్రేమగా చూసుకోవడం వంటివి మీ దాంపత్య జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదురైన చిన్న చిన్న చేదు అనుభవాలను, మనసును గాయపరిచిన మాటలను మర్చిపోయి ఒకరినొకరు క్షమించుకొని కొత్తగా మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఈ నెల మీ దాంపత్య జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ సమయాన్ని ఆస్వాదిస్తూ మీ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోండి. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ఆ 2 అతిపెద్ద శుభవార్తల గురించి తెలుసుకుందాం. మొదటి శుభవార్త మీ ఆర్థిక జీవితానికి సంబంధించింది. పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి అందబోతోంది. ఇది వారసత్వంగా రావాల్సిన ఆస్తి కావచ్చు, లేదా మీరు పెట్టిన పాత పెట్టుబడి ఊహించిన లాభాలను ఇవ్వడం కావచ్చు. ఈ డబ్బు మీ పాత అప్పులన్నింటినీ తీర్చి మీకు గొప్ప ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది. ఇక రెండవ అతిపెద్ద శుభవార్త మీ వృత్తి జీవితానికి సంబంధించి. లాభస్థానంలో ఉన్న శనిదేవుడి దయ వల్ల మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక పెద్ద ప్రమోషన్ లేదా ఒక పెద్ద ప్రాజెక్టు మీ చేతికి రాబోతుంది. ఇది మీ కెరియర్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారందరూ కూడా ఇప్పుడు మీ విజయాన్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. ఈ విజయం మీకు అపారమైన కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఈ శుభ ఫలితాలు మరింతగా పెరగడానికి ఈ నెలంతా మీరు కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళ, శనివారాల్లో సుందరాకాండ పారాయణం చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి ఆటంకానైనా సరే ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. హనుమంతుని ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. అలాగే జాతకంలో రాహు, కేతువుల ప్రభావం వల్ల కలిగి చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సుబ్రహ్మణ్య స్వామి వారి స్కంద స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించడం మంచిది. ఇది మీ ఆలోచనల్లో స్పష్టతను, పనులలో విజయాన్ని చేకూరుస్తుంది. ఈ చిన్న పరిహారాలు పాటిస్తూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ సెప్టెంబర్ నెల మీదే. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతునిపై విశ్వాసంతో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.